ఇది దాదాపు 10 నుంచి 14 సంవత్సరాల క్రితం పల్నాడు నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ క్యాపిటల్కి సిటీని అవుట్ సైడ్ నుంచి వెళ్లే విధంగా సిటీలో శంకర విలాస్ ఇలాంటి ప్రాంతాల్లో భారం పడకుండా ఈ రోడ్డు ప్లాన్ చేశారు. అది దాదాపుగా అంతా అయిపోయింది. కేవలం 1 కిలోమీటర్ దగ్గర ఎంక్రోచ్మెంట్స్ ఉండటంతో ఇది కంప్లీట్గా ఎంత రోడ్డు వేసినా కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. దాని మెయిన్ ప్రైమరీ పర్పస్ అనేది లేకుండా అయిపోయింది. ఈరోజు దీన్ని టేకప్ చేసినప్పుడు మీరు అన్నట్టు కార్పొరేటర్ గారు అదేవిధంగా రామాంజనేయులు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కమిషనర్ గారితో కూర్చొని దాదాపుగా 380 ఎంక్రోచ్మెంట్స్ ఉంటే 146 వరకు రిమూవ్ చేశారు. వారికి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ 1,35,00,000 ఇచ్చారు. ఇదే కాకుండా ఒకటి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్, రెండోది వాళ్ళు అక్కడ ఉండడానికి నెలకి 10,000 చొప్పున 5 నెలలకి అద్దెకు వేరే ఇంట్లో ఉండే విధంగా కూడా ఒక్కొక్కరికి 50,000 చొప్పున, ఒక్కొక్కరికి 10,000 చొప్పున కాంపెన్సేషన్ ఇచ్చారు వాళ్ళకి. సో ఈ విధంగా కాంపెన్సేషన్ ఇచ్చి 146 ఎంక్రోచ్మెంట్స్ తీశారు. మిగిలినవి కూడా అవన్నీ కూడా 2-3 వారాల్లో తీసేస్తారు. ఈలోపు సిఆర్డిఏ వారిని ఇవన్నీ కూడా శాంక్షన్స్ ఇవన్నీ తీసుకొని ఎస్టిమేట్స్ వేసి టెండర్లను పిలిచే విధంగా కోఆర్డినేట్ చేస్తా ఉన్నాం. డెఫినెట్గా ఒక 2-3 నెలల్లో దీన్ని ఒక రూపానికి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.